హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్విచ్ డిపిఎస్ ఛానల్. ఈరోజు మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ 300A నుంచి 368 దాకా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోతాము. 300A నుంచి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఆర్టికల్ 300A ఏం చేస్తుందంటే, మనకు ప్రాథమిక హక్కులు అనేటివి ఉన్నాయన్నమాట రాజ్యాంగంలో. ఆ ప్రాథమిక హక్కుగా ఆస్తి హక్కు అనేది ఉండింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా మనకు తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే 19(1)(f) అలాగే 31 అనేటువంటి ఆర్టికల్స్ ప్రైవేట్ ఆస్తిని కలిగి ఉండడం ఒక ప్రాథమిక హక్కుగా మనకు తెలియజేస్తుంది అనమాట. అయితే ఆర్టికల్ 300A ప్రకారంగా ఏం చేసినారంటే, 44వ రాజ్యాంగ సవరణ 1978 సంవత్సరంలో తీసుకొచ్చి ఈ ఆస్తి హక్కుకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆర్టికల్స్ 19(1)(f) అలాగే 31 ఆర్టికల్స్ని తీసేయడం జరిగిందనమాట. దీని ద్వారా మనకు ఏం జరిగిందంటే, మనకు ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా తీసివేయబడి అది ఓన్లీ ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా మాత్రమే మనకు ఈ 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరణ అనేది 300A ఆర్టికల్లో ఉంటుందన్నమాట. ఈ 300A ఆర్టికల్ ప్రకారంగా 19(1)(f) అలాగే 31 ఆర్టికల్స్ తీసివేసి ఆస్తి హక్కును ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా మాత్రమే చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనము 300A ఆర్టికల్ మనకు తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978. దీని ద్వారా 19(1)(f) అలాగే 31 ఆర్టికల్స్ని తీసివేయడం జరిగింది. ఆస్తి హక్కుని రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా మాత్రమే ఉంచడం జరిగింది అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 మనకేం చెప్తుందంటే, మన పార్లమెంట్కి కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసేటువంటి అధికారం ఉంటుంది. 2/3 వంతు మెజారిటీతో కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుందని మనకు తెలియజేస్తుంది. మనం ఇప్పటిదాకా మన ఇండియాలో ఉన్నటువంటి అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటి అంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు IAS, ఇండియన్ పోలీస్ సర్వీసు IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు IFS ఇవి ఉన్నాయి కదా. వీటితో పాటు కొత్త సర్వీసులను కూడా ఏర్పాటు చేసేటువంటి అధికారం అయితే పార్లమెంట్కి ఉంటుంది. ఆర్టికల్ 312 ప్రకారంగా ఎలాంటివంటే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ మెడికల్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి కొత్త సర్వీసులను ఏర్పాటు చేసేటువంటి అధికారము పార్లమెంట్కి ఉంటుందని ఆర్టికల్ 312 తెలియజేస్తుంది. ఆర్టికల్ 312 తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 ఏం తెలియజేస్తుందంటే, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీషన్ చొప్పున అన్ని రాష్ట్రాలకు కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అలాగే కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది అని మనకు ఆర్టికల్ 315 తెలియజేస్తుంది. మనకు కేంద్రానికి చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే APPSC ఉంది. తెలంగాణకు చూసుకుంటే TSPSC ఉంది. గుజరాత్కి చూసుకుంటే గుజరాత్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఇలా వీటి గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 315వ ఆర్టికల్. దీని ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది అని మనకు ఆర్టికల్ 315 తెలియజేస్తుంది. అలాగే 2-3 రాష్ట్రాలు అంగీకారం చేసుకొని ఆ 3 రాష్ట్రాలకు కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ప్రకారంగా ఏర్పాటు చేసుకుంటాయంటే ఆర్టికల్ 315 ప్రకారంగా కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆర్టికల్ 315 ప్రకారంగా కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అని ఆర్టికల్ 315 మనకైతే తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 317. ఆర్టికల్ 315 మనకేం తెలియజేస్తుందంటే, ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందని తెలియజేస్తుంది కదా. ఆర్టికల్ 317 ఏం తెలియజేస్తుందంటే, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఏ విధంగా తొలగించాలి, ఏ విధంగా వాళ్ళని సస్పెన్షన్ చేయాలి అని దానికి సంబంధించిన విషయాలు మనకు ఆర్టికల్ 317 తెలియజేస్తుంది. ఆర్టికల్ 317 పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఏ విధంగా తొలగించాలి, వాళ్ళని ఏ విధంగా సస్పెండ్ చేయాలి అనే విషయాల గురించి మనకు ఆర్టికల్ 317 అయితే తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 324. ఆర్టికల్ 324
మన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఉండాలి, ఎన్నికల కమిషన్ ఉండాలి అనేసి ఆర్టికల్ 324 చెప్తుంది. అంటే 324 దేని గురించి తెలియజేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే లోక్సభకి, రాజ్యసభకి, అలాగే రాష్ట్రాల యొక్క శాసనసభలకి, అలాగే శాసన మండలిలకి, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేది నిర్వహిస్తుంది. దేని ప్రకారంగా అంటే ఆర్టికల్ 324 ప్రకారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది అనేటువంటి దాని ప్రకారంగా మనకు ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఆర్టికల్ 324 దేని గురించి తెలియజేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 331. ఆర్టికల్ 331 మనకి ఏం తెలియజేస్తుందంటే మన భారతదేశంలో ఆంగ్లో ఇండియన్ల యొక్క రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 331 తెలియజేస్తుంది. రాజ్యాంగం అప్పుడు రాసినప్పుడు ఆర్టికల్ 331 ప్రకారంగా మనకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి మన లోక్సభకి నామినేట్ చేయొచ్చు అనేది ఆర్టికల్ 331 తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 331 ప్రకారంగా రాష్ట్రపతి ఇద్దరు సభ్యుల్ని లోక్సభకి నామినేట్ చేయొచ్చు అనేది మనకు ఆర్టికల్ 331 తెలియజేస్తుంది. అయితే అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఇది ఒక 10 సంవత్సరాల వరకు మాత్రమే ఈ రిజర్వేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే 1960 వరకు మాత్రమే ఈ రిజర్వేషన్ ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ ఆర్టికల్ అంటే రాజ్యాంగం రాసినప్పుడు. కానీ దీన్ని 2020 దాకా ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ అయితే మన లోక్సభకి నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆర్టికల్ 331 మనకు ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్ గురించి తెలియజేస్తుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 338. ఆర్టికల్ 338 ప్రకారంగా మన దేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ దాని యొక్క ఏర్పాటు గురించి ఆర్టికల్ 338 తెలియజేస్తుంది. మన దేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అనేది 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 338 ఆర్టికల్కి సవరణ తీసుకొచ్చి దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీగా మార్చడం అయితే జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ 1978ను నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీగా మార్పు చేయడం అయితే జరిగింది. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది 2004 నుంచి మనకు అమల్లో అయితే ఉంది. 2003లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది చట్టం అయితే చేసినారు. 2004 నుంచి ఇది ఎఫెక్ట్లో అయితే ఉంది. ఇది ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ గురించి తెలియజేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 338A. ఆర్టికల్ 338A దేని గురించి తెలియజేస్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ గురించి తెలియజేస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏర్పాటు గురించి మనకు ఆర్టికల్ 338A తెలియజేస్తుంది అనమాట. ఇది కూడా మనకు 2004 నుంచి అమల్లో అయితే ఉంది. అంటే రెండు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ రెండు కూడా ఒకటే సంవత్సరంలో అయితే చేయడం అయితే జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంటే 338A ఎస్సీ ఎస్టీ కమిషన్ల గురించి తెలియజేసేటివి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 343. ఆర్టికల్ 343 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ను కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా ఉపయోగించుకోవచ్చు అని మనకు ఆర్టికల్ 343 తెలియజేస్తుంది. ఆర్టికల్ 343 మనకి ఏం తెలియజేస్తుందంటే దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని మనకు ఆర్టికల్ 343 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 ఏం తెలియజేస్తుందంటే మన దేశంలో వేరే దేశస్తులు మన దేశం మీద దండెత్తి వచ్చి దురాక్రమణ చేసినా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ, పోలీసు ఇలా కేంద్ర ప్రభుత్వ బలగాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అంతర్గత కల్లోలాలు ఉన్నా కూడా మనకు నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అని ఆర్టికల్ 352 అయితే మనకు తెలియజేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఇప్పటిదాకా మనకు 3 సార్లు అయితే ఆర్టికల్ 352ని రాష్ట్రపతి విధించడం జరిగింది. 1962 చైనాతో యుద్ధం సమయంలో, 1971 పాకిస్తాన్తో యుద్ధ సమయంలో, అలాగే 1975లో అంతర్గత కల్లోలాల కారణంగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మనకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352 ప్రకారంగా విధించడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 352 మనకు
జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ పరిస్థితిలో రాష్ట్రపతి విధిస్తాడో అని మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356 లేకపోతే ఆర్టికల్ 365 ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకు రాష్ట్రపతి దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో లేదా ఒక కొంత ప్రాంతానికి కొంత పరిమితి ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని మనకు ఆర్టికల్ 356 లేకపోతే ఆర్టికల్ 365 తెలియజేస్తుంది అనమాట. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వము తను పనిచేయలేనప్పుడు అక్కడ పరిస్థితులని ఆ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో లేనప్పుడు మనకు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో గవర్నర్ యొక్క నివేదిక ప్రకారంగా లేకపోతే రాష్ట్రపతికి తన వద్ద ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా ఆ ప్రాంతంలో లేదా ఆ స్టేట్లో మనకు ఈ రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 లేదా ఆర్టికల్ 365 ప్రకారంగా రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 360 ఆర్టికల్ 360 ప్రకారంగా మన దేశంలో ఆర్థిక అస్థిరత ఏర్పడినప్పుడు మన దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినప్పుడు ఒక శ్రీలంక లాగా ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధించవచ్చు అని ఆర్టికల్ 360 మనకు తెలియజేస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఆర్టికల్ 316 అయితే ఇప్పటిదాకా అయితే విధించలేదు. ఏమన్నా శ్రీలంక లాగా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే విధించవచ్చు ఏమో చెప్పలేము. సో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని తెలియజేసేటువంటి ఆర్టికల్ 360. నెక్స్ట్ ఆర్టికల్ 368 ఆర్టికల్ 368 ప్రకారంగా మన దేశంలో రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది అని మన రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆర్టికల్ 368 ప్రకారంగా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించడానికి అధికారం పార్లమెంటుకు ఉంటుందని మనకు ఆర్టికల్ 368 అయితే తెలియజేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా 2021 దాకా మనకు 105 సార్లు అయితే మన రాజ్యాంగాన్ని అయితే అమెండ్మెంట్ చేయడం జరిగింది, రాజ్యాంగానికి మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని మనము దక్షిణాఫ్రికా నుంచి అయితే తీసుకున్నాం. సో ఆర్టికల్ 368 మనకు రాజ్యాంగ సవరణ విధానాన్ని తెలియజేసేటువంటి ఆర్టికల్ అనమాట. ఇవి ఆర్టికల్ 300A నుంచి 368 దాకా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్. తర్వాత మిగిలిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనము లాస్ట్ నుంచి ఫస్ట్కి నేర్చుకోబోతున్నాము. మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. సో దాదాపు ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాము. అవి మనకు ఎగ్జామ్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ మీట్ అవుదాం.